హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. యాక్టర్స్ స్క్రీన్ పైన సందడి చేస్తూ మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని మనకు అనుకుంటూ ఉంటాం. కానీ వారి లైఫ్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఎస్పెషల్గా అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అనుపమ పరమేశ్వరన్ తనదైన శైలిలో నటిస్తూ కంటెంట్ ఉన్నటువంటి సినిమాల్లో చేస్తూ ఒక మంచి గుర్తింపు తెంచుకుంది. ఒక యూత్కి ఒక క్రేజీ హీరోయిన్గా మారిపోయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల ఇన్‌స్టాలో ఆమె ఒక స్టోరీ పెట్టింది. ఒక పోస్ట్ చేసింది. ఏమంటారు, మనశ్శాంతిని తిరిగి పొందాను అన్నట్టుగా ఆమె ఒక పెట్టినటువంటి పోస్ట్ ఆ టైంలో విపరీతంగా వైరల్ అయిన సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఆ పోస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అసలు ఏం జరిగింది? అనుపమ పరమేశ్వరన్ లైఫ్‌లో ఏం జరిగింది అని చెప్పి కూడా చాలామంది చర్చించుకున్నారు. ఆ తర్వాత చాలా ఊహాగానాలు వినిపించాయి. సో, ఒక హీరోతో బ్రేకప్ అయింది. సో, దానివల్లే ఆమెను చాలా హింసించేవారు. ఇటువంటి అన్ని కథనాలు వినిపించాయి. ఎట్టకేలకు అనుపమ పరమేశ్వరనే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసినటువంటి అనుపమ పరమేశ్వరన్‌ను హోస్ట్ అడగ్గా క్వెషన్ ఈ పోస్ట్ గురించి, ఎస్పెషల్‌గా పోస్ట్ గురించి అడగ్గా, 2 ఏళ్ల పాటు నరకం చూశాను. ప్రతిరోజు రాత్రి ఏడ్చాను. అసలు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటువంటి విషయాల్లో స్పందించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటే, ఇంకో కేటగిరీ వాళ్ళు ఆహ్, తప్పుగా చూసే కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో, నేను చెప్పేది మూడో కేటగిరీ వాళ్ళకి. ఎవరైతే ఈ పూరితమైనటువంటి రిలేషన్‌లోకి వెళ్తారో వాళ్ళందరికీ గూడా ఇదే నా ఇష్యూయే ఒక హెచ్చరిక కావాలని చెప్పి నేను చెప్తున్నాను. అసలు 2 ఏళ్ల పాటు గూడా నేను నరకం అనుభవించాను. ఒక మానసిక వేదన అనుభవించాను నేను. ప్రతిరోజు రాత్రి గూడా ఏడ్చేదాన్ని. ఆ టాక్సిక్ రిలేషన్‌షిప్ నేను తట్టుకోలేక అసలు బరువు తగ్గిపోయేదాన్ని. మానసిక క్షోభను అనుభవించా అంటూ ఆమె చెప్పినటువంటి ఆ కామెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతం వైరల్‌గా మారాయని చెప్పుకోవచ్చు. అంటే రిలేషన్‌షిప్స్ ఏ విధంగా టాక్సిక్‌గా ఉంటాయి, వాటిని అన్నిటికీ కూడా డెడ్ ఎండ్, ఒక ఎండ్ పెట్టేస్తేనే మనం మనశ్శాంతిని తిరిగి మనం పొందుతాము. సో, నేను ఈ పోస్ట్ చేయడానికి నాకు 2 ఏళ్ళు పట్టింది. ఆ పోస్ట్ వెనుక చాలా స్టోరీ ఉందంటూ ఆమె చెప్పినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మరి మనం చూసాం గతంలో ఇన్‌స్టాలో ఆమె పోస్ట్ చేయగానే ఒక హీరోతో ఆమెకి బ్రేకప్ అయిందని, సో, ఈ టాక్సిక్ రిలేషన్‌ని తట్టుకోలేక గుడ్ బై చెప్పేసిందని చాలా న్యూస్ వచ్చింది. సో, ఆ తర్వాత అనుపమ పోస్ట్ చేసినటువంటి ఆ పోస్ట్ కూడా ఏ విధంగా వైరల్ అయిందో మనకు తెలిసిందే. ఎట్టకేలకు అనుపమ పరమేశ్వరనే ఈ పోస్ట్ పైన స్పందించి, ఈ పోస్ట్ పెట్టడానికి నాకు 2 ఏళ్ల సమయం పడింది. ఒక రిలేషన్‌షిప్‌లో అడుగుపెట్టిన తర్వాత మనం ఎంతో నూతనంగా ఉండాలి. కానీ అలా కాకుండా ఆ టాక్సిక్ రిలేషన్ వల్ల నేను రోజు రోజుకు బరువు తగ్గిపోయి చాలా క్షీణించిపోయా. ఇది చూసినటువంటి వాళ్ళు కొందరు నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు, కొందరు అర్థం చేసుకునేవాళ్ళు. ఈ 2 కేటగిరీకి కాకుండా మూడో కేటగిరీకి చెందినటువంటి వ్యక్తుల గురించే నా స్టోరీయే ఒక హెచ్చరిక అవుతుందని చెప్పి నేను చెప్పాను. అదేవిధంగా ఒక నటి పెట్టినటువంటి పోస్ట్‌ని చూసి కూడా నేను చాలా ఎమోషనల్ అయ్యాను అంటూ కూడా అనుపమ పరమేశ్వరన్ చెప్పుకొచ్చారు. ఇక అనుపమ పరమేశ్వరన్ గురించి చెప్పుకున్నట్లయితే ఇటు టాలీవుడ్‌లో అయినా సరే తనకంటూ తనదైన శైలిలో నటించి మంచి మంచి మూవీస్ చేసి ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో, ఇటీవల కొంచెం ఆమె తడబడుతున్నటువంటి నేపథ్యంలో మరి తను పర్సనల్‌గా కూడా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ ఒక రీజన్ అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్న అనుపమకి మంచి హిట్స్ రావాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.